జరిగేటువంటి ప్రతి సెషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా హ్యూజ్ నాలెడ్జ్ ఇస్తున్నటువంటి మీటింగ్స్ అవి. సో ప్రతి ఒక్క లీడర్ కూడా వాళ్ళ టీంలో ఎవరైతే న్యూగా యాడ్ అవుతారో వాళ్ళందరినీ, మీ యొక్క టీం మెంబర్స్ అందరినీ కూడా ఇక్కడ ఇన్వైట్ చేసుకున్నట్లయితే వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు సార్. సో దానివల్ల మీతో ఎక్కువ అవసరం లేకుండానే వాళ్ళు సెల్ఫ్ గా కూడా గ్రో అవడానికి ఈ యొక్క మీటింగ్స్ అనేవి దోహదపడతాయి. సో ఎవ్రీడే 6:50 AM మీటింగ్ కి మీ యొక్క టీం మెంబర్స్ అందరినీ కూడా అటెండ్ చేయించడానికి ప్రయత్నం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా తెలియజేస్తున్నాను. సో అలాగే సార్ ఈ రోజు మన టెక్నికల్ సెషన్ లో సో మెనూ ఆప్షన్ లో ఏమేమి ఐకాన్స్ ఉంటాయి, అవి ఎలా చూడాలి, ఒక్కొక్క ఆప్షన్ కూడా నేను క్లియర్ గా చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ మనకి వాస్తవంగా ప్రతి ఒక్క ఐకాన్ గురించి తెలుసుకోవాలి అంటే క్లియర్ గా తెలుసుకోవాలంటే చాలా చాలా టైం పడుతుందండి. బట్ నేను మనకున్నటువంటి 1 hour టైంలో మాక్సిమం మీ అందరికి కూడా క్లియర్ కట్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మార్కర్ తీసుకున్నాము. మార్కర్ అయితే మనకి కనిపిస్తూ ఉంటది కాబట్టి రైట్ అండి. మనము ఐడి ఓపెన్ చేయంగానే ఇక్కడ ఈ యొక్క పేజ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. పోయిన బుధవారం మనం ఈ యొక్క మెయిన్ పేజీలో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఏమేమి ఐకాన్స్ ఉన్నాయి, అవి ఎలా చూసుకోవాలనేది మనం క్లియర్ గా తెలుసుకోవడం జరిగింది. ఈ రోజు సెషన్ లో మనం ఇక్కడ ఉన్నటువంటి మెనూ ఉంది కదా, పైన చూడండి 3 అడ్డంగా గీతలు ఉన్నాయి కదా, ఈ 3 అడ్డ గీతలను మనం మెనూ అంటాము. ఈ మెనూలో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, అవి ఎలా ఓపెన్ చేసుకోవాలనేది నేను ఈరోజు క్లియర్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ముందుగా మనం మెనూ ఒకసారి ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ ఫస్ట్ లో చూసినట్లయితే ఇక్కడ చూడండి NY నెంబర్, అంటే మీ యొక్క ఏదైతే యూజర్ నేమ్ ఉందో అక్కడ యూజర్ నేమ్ వచ్చేసరికి NY నెంబర్ ఉంది కదా, ఇది గ్రీన్ కలర్ లో మీకు కనిపిస్తుందండి. ఒకవేళ ఆ ఐడి కనుక యాక్టివేషన్ కాకపోతే, జస్ట్ రిజిస్ట్రేషన్ అవుతారు కదా, రిజిస్ట్రేషన్ అయ్యి యాక్టివేషన్ కాకపోతే అక్కడ రెడ్ కలర్ లో కనిపిస్తుందండి. ఇది మనం తెలుసుకోవచ్చు, ఆ ఐడి యాక్టివేషన్ అయిందో లేదో ఇక్కడ మనకి క్లియర్ గా తెలిసిపోతుంది మెనూ క్లిక్ చేయగానే. నెక్స్ట్ ఇక్కడ పేరండి, ఏ పేరుతో ఈ ఐడి రిజిస్ట్రేషన్ అయింది అలానే యాక్టివేషన్ అయిందో ఇక్కడ మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి డాష్ బోర్డ్ ప్యానల్ చూసుకున్నట్లయితే డాష్ బోర్డ్ అంటే ఏం లేదండి, మన యొక్క మెయిన్ పేజీ. ఒక్కసారి డాష్ బోర్డ్ కన్నా మనం క్లిక్ చేసినట్లయితే ఏమవుతుంది, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మెయిన్ పేజీ ఓపెన్ అవుతుంది. తర్వాత డౌన్లోడ్ ప్లాన్ అండి, మన న్యూయంగ్ సంబంధించినటువంటి ప్లాన్ ఏదైతే ఉందో అక్కడ డౌన్లోడ్ చేసుకోమంటున్నారు. బట్ ఇది ఇంకా అప్డేట్ కాలేదు మనకి, సో అక్కడ అప్డేట్ కాలేదు అని చెప్పేసి మీకు చూపిస్తుందండి. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఐకాన్ ఏంటంటే మనకి యూజర్. ఇది ఒకసారి నేను క్లిక్ చేసి చూపిస్తానండి. యూజర్ లో ఏమేమి ఉన్నాయో చూద్దాము. సో యూజర్ మనం క్లిక్ చేసినట్లయితే ముందుగా ప్రొఫైల్ ఉంది, తర్వాత షిప్పింగ్ డీటెయిల్స్ ఉంది, తర్వాత చేంజ్ పాస్వర్డ్ ఉంది. ఇక్కడ మనము ఈ ఆప్షన్ ఏదైతే యూజర్ ఆప్షన్ ఉందో ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ లో మీ టీం మెంబర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు దీని గురించి క్లియర్ గా తెలుసుకోవడానికి మిమ్మల్ని ప్రశ్నిస్తారండి. అందుకే అందరూ కూడా ఈ యొక్క ఆప్షన్స్ గురించి తెలుసుకోవాలి. ముందుగా మనం ప్రొఫైల్ క్లిక్ చేద్దాం. ప్రొఫైల్ క్లిక్ చేస్తున్నాను. ప్రొఫైల్లో ఏముంటుందో ఒకసారి చూద్దాం. చూడండి, మనము రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కొన్ని మనం పేరు ఏమి ఇవ్వాలండి, ఆప్షన్స్ పేరు అడుగుతుంది, తర్వాత మొబైల్ నెంబరు, తర్వాత మెయిల్, ఆ 3 ఆప్షన్స్ అడుగుతుంది కదండి. ఈ ప్రొఫైల్లో ఆ 3 మనకు చూపిస్తుందండి. ఆ 3 డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. పైనటువంటి యూజర్ ఐడి డిఫాల్ట్ గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కంపెనీ ఇచ్చింది, అది మీ చేతుల్లో లేదు.
బట్ ఇక్కడ పేరు కానీ మొబైల్ నెంబర్ కానీ అలానే ఇక్కడ కింద ఉన్నటువంటి మెయిల్ కానీ అది మీరే చేసుకోవాల్సి ఉంటుందండి. బట్ ఇక్కడ ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ముఖ్యంగా కొత్త వాళ్ళు మెయిల్ అడ్రస్ అనేది కానీ ఫోన్ నెంబర్ కానీ అలానే పేరు కానీ ఎడిట్ చేయటం కుదరదండి. ఎడిట్ చేయటం కుదరదు అంటే మార్చుకోవడం కుదరదు. ఎప్పుడు కుదరదు? ఈ ఐడి కనుక యాక్టివేషన్ అయ్యి ఉంటే, ఈ ఐడి కనుక యాక్టివేషన్ అయ్యి ఉంటే మీకు కుదరదండి. అదే యాక్టివేషన్ కాకముందు, మీ ఐడి యాక్టివేషన్ కాకముందు ఒక్కసారి ఇక్కడ చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఏదో హడావుడిలోనో లేదంటే గబగబా చేద్దాం అనేటువంటి విధానంలోనో కొత్త వాళ్ళు ఒక్కోసారి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు ఒకటి రాంగ్ పడవచ్చు, అలానే మెయిల్ ఎంటర్ చేసేటప్పుడు కూడా కొంచెం రాంగ్ పడవచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలండి? ఒక్కసారి ఇక్కడ చూసుకొని ప్రొఫైల్లోకి వెళ్ళి చెక్ చేసుకొని ఓకే అయిన తర్వాత యాక్టివేషన్ చేస్తే బాగుంటుందండి. ఇదే విషయాన్ని ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పి, ఆ యొక్క టీం మెంబర్ కొత్తగా వస్తారు కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి ఒక్కసారి మీరు ప్రొఫైల్ ఓపెన్ చేసుకొని మీరు ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయో లేవో చూసుకోండి అని చెప్పి చెప్తే వాళ్ళు చూసుకుంటారండి. చూసుకున్న తర్వాత కనుక మనం యాక్టివేషన్ చేసినట్లయితే ఇక అవి బాగుంటాయి. ఒకవేళ తర్వాత రాంగ్ వచ్చింది అనుకోండి, చాలా ఇబ్బంది పడాలి, కంపెనీకి మెయిల్ పెట్టాలి, అది ఎప్పుడేదో తెలియదు, ఇలా చాలా చాలా ఉంటుందండి. కాబట్టి మనం అంత దాకా పోకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చేసుకునేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. ఇప్పుడు మీ యొక్క ఐడి యాక్టివేషన్ కాకముందు మాత్రమే ఎడిట్ చేసుకోవచ్చు. పేరు మార్చుకోవచ్చు, మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు, అలానే మెయిల్ అడ్రస్ కూడా మార్చుకోవచ్చు. కానీ పైన ఉన్నటువంటి యూజర్ ఐడి ఏదైతే ఉందో ఎన్వై నెంబరు అది మాత్రం మార్చడం కుదరదండి ఎప్పుడైనా కానీ. క్లియర్? అందరూ కూడా కొత్త వాళ్ళు ముఖ్యంగా చూసుకొని చేసుకోండి. నెక్స్ట్ అండి షిప్పింగ్ డీటెయిల్స్. నెక్స్ట్ షిప్పింగ్ డీటెయిల్స్, ఇది ఒకసారి మనం క్లిక్ చేసి చూద్దాం. ఐడి యాక్టివేషన్ అయినటువంటి మరుక్షణం, మళ్ళీ చెప్తున్నానండి, ఐడి యాక్టివేషన్ అయినటువంటి మరుక్షణంలోనే ఫస్ట్ చేయాల్సినటువంటి పని ఏంటంటే వాళ్ళ ఐడి ఓపెన్ చేయించేసి, ఎవరైతే కొత్తగా యాక్టివేషన్ అయ్యారో వాళ్ళ ఐడి ఓపెన్ చేయించేసి ఈ యొక్క డీటెయిల్స్ అనేది ఇమీడియట్లీగా నింపాలండి. వెంటనే చేయాల్సినటువంటి పని ఇది. ఏమేం చేయాలి? ఇక్కడ అడ్రస్ పూర్తి అడ్రస్ ఇవ్వాలండి. కంప్లీట్ అడ్రస్ ఇక్కడ ఇచ్చుకుంటూ పోవాలి. చూడండి ఎలా ఇచ్చారో, ఏ ఊరు, సిటీ, తర్వాత స్టేటు, పిన్ కోడ్, మొబైల్ నెంబరు. ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి. ఆప్షన్ ఏంటంటే సపోజ్ మీరు గుంటూరులో ఉన్నారండి, మీ ఫ్రెండ్ అక్కడ హైదరాబాద్ లో ఉన్నాడు, మీరు ప్రొడక్ట్ వచ్చేసరికి హైదరాబాద్ పంపించాలనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ డీటెయిల్స్ ఆల్రెడీ మీరు ఫిల్ చేసి ఉంటారు కాబట్టి, లేదా ఒకవేళ ఫిల్ చేయకపోయినా కానీ ప్రొడక్ట్ హైదరాబాద్ వెళ్ళాలి కాబట్టి ఇక్కడ డీటెయిల్స్ హైదరాబాద్ అడ్రస్ కనుక ఇచ్చినట్లయితే కంపెనీ డైరెక్ట్ గా మీరు ఇచ్చినటువంటి అడ్రస్ పంపించిద్దండి. సో మీ దగ్గర తీసుకొచ్చుకొని గుంటూరు తీసుకొచ్చుకొని మళ్ళీ గుంటూరు నుంచి మీరు మళ్ళీ దాంట్లో కొరియర్ లో మళ్ళీ హైదరాబాద్ పంపించాలనే అవసరం లేదు. ఎవరికైతే ప్రొడక్ట్ నీడ్ ఉందో మీ ఫ్రెండ్ కి తన యొక్క డీటెయిల్స్ కనుక ఇక్కడ ఇచ్చినట్లయితే డైరెక్ట్ గా వాళ్ళకి వెళ్ళిపోద్దండి ప్రొడక్ట్. అదే విధంగా మీరు ఈ యొక్క డీటెయిల్స్ అనేది ఎన్నిసార్లు ఎడిట్ చేయొచ్చు అండి, ఎన్నిసార్లు ఎడిట్ చేయొచ్చు. కానీ మనకు ఒక్కసారే కదా ప్రొడక్ట్ వచ్చేది, అందుకని ఆ ప్రొడక్ట్ ఎక్కడికి పోవాలనేది డిసైడ్ చేసుకొని మీరు ఈ యొక్క ఫిల్అప్ చేసినట్లయితే ఈ యొక్క అడ్రస్లన్నీ కూడా మీకు అక్కడికి ప్రొడక్ట్ రావడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి చేంజ్ పాస్వర్డ్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి పాస్వర్డ్ అనేది. ఎందుకంటే సార్ నా యొక్క దాంట్లో కొన్ని డాలర్లు ఉన్నాయి సార్ నా వాలెట్ లో, కొన్ని మిస్ అయినాయి అని చెప్పేసి ఎవరు కూడా కంప్లైంట్ చేయడానికి అవకాశం లేదండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మీరు ఏదైతే కరెంట్ పాస్వర్డ్ ఉన్నారో, అంటే ఇప్పుడు ప్రెసెంట్ యూజ్ చేస్తున్నటువంటి పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి, న్యూ పాస్వర్డ్ ని ఇక్కడ ఎంటర్ చేయండి, అలానే కన్ఫర్మ్ పాస్వర్డ్ అంటే మళ్ళీ మీరు ఏదైతే న్యూ పాస్వర్డ్ పెట్టుకున్నారో ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ లో మీరు ఎంటర్ చేయండి. ఇలా చేసినట్లయితే ఆటోమేటిక్ గా
కింద చేంజ్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే మీ యొక్క పాస్వర్డ్ అనేది చేంజ్ అవుతుందండి. సో ఎవరు కూడా ఓపెన్ చేయాల్సిన పని లేదు. సార్ నా పాస్వర్డ్ సీనియర్ తెలుసు, జూనియర్ తెలుసు, ఇలా వద్దండి. ఎప్పుడప్పుడు ఒకవేళ అవకాశం ఉంటే చాలా మంది ఏమడుగుతున్నారంటే మా టీం నుంచి, సార్ మేము పాస్వర్డ్ పెట్టుకునేటప్పుడే, అంటే అప్లికేషన్ లో పెట్టుకునేటప్పుడే 4 అక్షరాలు పెట్టాలా 6 అంకెలు పెట్టాలని అడుగుతున్నారండి. కొంతమంది మా టీం నుంచి అడిగారు. పర్లేదండి 4 అంకెలు కూడా తీసుకుంటది. జస్ట్ మీరు 1 2 3 4 తీసుకున్నా కానీ అక్కడ తీసుకుంటది. అలానే 6 అంకెలు పెట్టుకున్నా తీసుకుంటది. కానీ నా సలహా ఏంటంటే కొంచెం స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సపోజ్ గా శ్రీనివాస్ @123 అట్లా ఏదైనా సింబల్స్ పెట్టుకొని ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకున్నారనుకోండి, దాన్ని ఎవరు కూడా ఓపెన్ చేయడానికి అవకాశం ఉండదు. బట్ చిన్న పాస్వర్డ్ ఏంటంటే ప్రతి ఒక్కరు తెలిసిపోతాయి కాబట్టి ఇది మన బ్యాంక్ అండి, ఇది మన బ్యాంకు కాబట్టి భద్రంగా చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన పైనే ఉంది. కాబట్టి స్ట్రాంగ్ పాస్వర్డ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా. చేస్తండి అదండి యూజర్ సంబంధించినటువంటిది. నెక్స్ట్ ఏంటంటే మనకి టీమ్ అండి. టీమ్ ఒకసారి క్లిక్ చేసి చూద్దామండి టీంలో ఏమేమి ఉన్నాయో. ఒక్కసారి మనం టీం క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ పార్ట్నర్స్, మై లెఫ్ట్ టీము, మై రైట్ టీము, మై ఆల్ టీము అండ్ ట్రీ ఇవి ఉన్నాయండి. ఇవి ఒక్కొక్కటి కూడా ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ పార్ట్నర్స్ అండి. ఈ డైరెక్ట్ పార్ట్నర్స్ కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే మీ టీంలో ఎవరైతే మీ ద్వారా, మీ లెఫ్ట్ లింక్ కావచ్చు, రైట్ లింక్ కావచ్చు, మీ ద్వారా ఎవరైతే రిజిస్ట్రేషన్ అయ్యారో వాళ్ళందరి పేర్లు, ఏ డేట్ లో జాయిన్ అయ్యారు మొత్తం కూడా దీంట్లో మనకు కనిపిస్తుంది. అలానే యాక్టివేషన్ కూడా ఏ డేట్ లో అయ్యారు, ఏ డేట్ లో యాక్టివేషన్ అయ్యారు అనేది కూడా ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది. టోటల్ రిజిస్ట్రేషన్స్ అండ్ డేట్ అండ్ యాక్టివేషన్స్ చూడండి. మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ చూడండి ఇక్కడ మంగళగిరి గంగాధర్ అని ఉంది పేరు. తర్వాత ఇక్కడే పక్కనే NY నెంబర్ ఇచ్చారు. ఆ తర్వాత ఇంకొంచెం పక్కకు జరిపితే చూడండి లెఫ్ట్ సైడ్ లో వచ్చారా రైట్ సైడ్ లో వచ్చారా కూడా చూపిస్తుంది. అలానే డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండి 29 డిసెంబర్. అలానే కింద చూడండి, కింద మనం ఒకసారి చూసినట్లయితే ఈ నేమ్ చూడండి అంజిరెడ్డి అని ఉంది. తర్వాత NY నెంబర్ ఉంది. NY నెంబర్ కొంచెం పక్కన దాని ఎదురుగా మనం చూసినట్లయితే ఏ సైడ్ లో ఉన్నాడో మనకు కనిపిస్తుంది, రైట్ సైడ్. అలానే రిజిస్ట్రేషన్ ఎప్పుడయ్యారండి డిసెంబర్ 7, యాక్టివేషన్ ఎప్పుడండి డిసెంబర్ 8. అండ్ ఇక్కడ క్లియర్ గా ప్రతి ఒక్కరు ఎంతమంది మీ యొక్క లెఫ్ట్ టీమ్ లో వచ్చారా, రైట్ టీమ్ లో వచ్చారా, ఎప్పుడు జాయినింగ్ వచ్చారు, యాక్టివేషన్ ఏ డేట్ లో అయింది ఇక్కడ మనం క్లియర్ గా చూసుకోవచ్చు అండి. ఇక్కడ టోటల్ గా చూడండి, టోటల్ గా ఇక్కడ 25 ఎంట్రీస్ ఉన్నాయండి. టోటల్ గా ఎంతమంది వచ్చారు, 25 మంది 25 మెంబర్స్ ని ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది, అంటే రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందండి. వాళ్ళల్లో యాక్టివేషన్ ఎంతమంది అయ్యారని మనం చూసుకోవాలంటే ఈ విధంగా చూసుకోవచ్చు అండి. ఈ విధంగా ఎక్కడ ఇట్లా కనిపిస్తుంది, ఇక్కడ ఒకటి అయ్యారు ఈ పేజీలో. ఇక కింద చూస్తే రెండో పేజీ, మూడో పేజీ కనబడుతుంది కాబట్టి రెండో పేజీలో ఎవరన్నా యాక్టివ్ అయ్యారో చూస్తే ఇంకో చూడండి ఇక్కడ మనకు 3 కనబడుతున్నారు యాక్టివేషన్ అయ్యి. అలా ఏ డేట్ లో యాక్టివేషన్ అయ్యారు, ఏ డేట్ లో రిజిస్ట్రేషన్ అయ్యారు, అసలు మన టీం ఎంతమంది అనేది ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చండి. అది లెఫ్ట్ కానీ రైట్ కానీ ఎటైనా కానీ. నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ ఏంటంటే మనకి మై లెఫ్ట్ టీమ్. సో మీ యొక్క లెఫ్ట్ టీం అసలు ఎంతమంది ఉన్నారు అనేది దీంట్లో చూడొచ్చండి. లెఫ్ట్ టీం మొత్తంలో కూడా రిజిస్ట్రేషన్ ఎంతమంది అయ్యారు, యాక్టివేషన్ ఎంతమంది అయ్యారు, అలానే ఏ డేట్లు అయ్యారు కూడా ఇక్కడ కూడా చూసుకోవచ్చండి. చూడండి ఇక్కడ టోటల్ కనబడతా ఉంది, టోటల్ గా ఇక్కడ కనబడతా ఉంది. టోటల్ బీవీ కూడా ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది టోటల్ గా 100 BV వచ్చిందండి. అంటే అర్థం ఏంటండి, 2 మెంబర్స్
లెఫ్ట్ టీం నుంచి యాక్టివేషన్ అయ్యారని అర్థం. సో వాళ్ళు ఎవరో చూడాలంటే కొంచెం పైకి వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ ఉన్నాయి చూడండి, స్టార్టింగ్ లోనే ఉన్నాయి. స్టార్టింగ్ లోనే నెంబర్ 1 and 2 ఈ 2 ఐడీలు యాక్టివేషన్ అయినాయి కాబట్టి ఏ డేట్ లో అయినా చూసుకోవాలంటే ఇక్కడ కూడా మనం చూడొచ్చు. ఇంతకు ముందు చూసింది మీ డైరెక్ట్ టీము, ఇప్పుడు చూస్తుంది మీ లెఫ్ట్ టీం. ఈ లెఫ్ట్ టీమ్ లో డైరెక్ట్ టీం అయినా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, డైరెక్ట్ గా ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా మీ టీం ద్వారా వచ్చినటువంటి మెంబర్స్ ఎవరైనా ఉండొచ్చు. టోటల్ లెఫ్ట్ టీం అనేది ఇక్కడ మనకు కనిపిస్తా ఉందండి. అలానే నెక్స్ట్ వచ్చేసరికి రైట్ టీం క్లిక్ చేద్దామండి. రైట్ టీం చూద్దాం. ఇక్కడ రైట్ టీం క్లిక్ చేసినప్పుడు కూడా మీకు రైట్ టీమ్ లో అసలు టోటల్ ఎన్ని రిజిస్ట్రేషన్ అయినాయి, అలానే యాక్టివేషన్ ఎన్ని అయినాయి, టోటల్ బీబీ ఎంత అనేది ఇక్కడ కూడా కనిపిస్తుంది. చూడండి, యాక్టివేషన్ అయినాయి మనకి పైన కనిపిస్తుంది. టోటల్ రైట్ టీం అండి ఇది. డైరెక్ట్ టీం కావచ్చు, లేదా మీ యొక్క టీం ద్వారా వచ్చినటువంటి టీం కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇక్కడ మొత్తం రైట్ టీము టోటల్ టీం అనేది మీకు కనిపిస్తుంది. ఇక టోటల్ గా మీకు రైట్ టీం ద్వారా బీవీ ఎంత వచ్చిందో చూస్తే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా 100 బీవీ కనబడుతుంది. అంటే 2 యాక్టివేషన్ అయినాయి కాబట్టి ఒక్కొక్క $62 తోటి ఎవరైతే వస్తారో వాళ్ళకి కంపెనీ క్యాలిక్యులేషన్ కోసం 50 బీవీ ఇస్తుందండి. కాబట్టి ఇక్కడ 2 ఐడీలు యాక్టివేషన్ అయినాయి కాబట్టి ఇక్కడ 100 బీవీ ఉంది అని చెప్పేసి మనకి కనిపిస్తా ఉంది. ఎస్ అండి. నెక్స్ట్ చూసినట్లయితే మై ఆల్ టీమ్ అండి. మై ఆల్ టీమ్ ఒక్కసారి ఇది కూడా క్లిక్ చేసి చూద్దామండి. ఇందాక మనము లెఫ్ట్ టీం విడిగా చూసాము, రైట్ టీం విడిగా చూసాము. ఇక్కడ లెఫ్ట్ టీం అండ్ రైట్ టీం టోటల్ గా మనకు కనిపిస్తుందండి. చూడండి, ఇది మొత్తం కనిపిస్తా ఉంది. లెఫ్ట్ అండ్ రైట్ టీం ఎంతమంది ఉన్నారు, ఎన్ని జాయినింగ్స్ వచ్చినాయి అనేది మొత్తం కనిపిస్తుందండి. ఇక్కడ టోటల్ బీవీ చూడండి, ఇందాక విడిగా చూసాం కదా మనం, విడిగా 100 కనబడింది. ఇక్కడ చూడండి, గ్రాండ్ టోటల్ మొత్తం టోటల్ గా 200 బీవీ కనబడుతుందండి. లెఫ్ట్ రైట్ మొత్తం టోటల్. కాబట్టి ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు. ఏది లెఫ్ట్ టీం అండ్ రైట్ టీం అన్ని కలిపి టోటల్ టీం ఇక్కడ చూసుకోవచ్చు. చూడండి ఎంత మనకి క్లియర్ గా ఇచ్చారంటే, అరటికాయ ఒలిసి మనకి నోట్లో పెట్టినట్టుగా ప్రతి ఒక్క ఆప్షన్ కూడా సింపుల్ గా ఇచ్చారండి. నువ్వు విడిగా కావాలా విడిగా చూసుకో, ఒకేసారి కావాలా ఒకేసారి చూసుకో, ఎలా కావాలంటే అలా చూసుకునే విధంగా మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ అండి ట్రీ. ట్రీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. సో మీరు కనుక ట్రీ ఓపెన్ చేసినట్లయితే మీకు సింబల్స్ కనబడతాయండి. కొన్ని సింబల్స్ అంటే యాక్టివ్ ఐడి ఏ సింబల్ లో ఉంటది, కలర్ లో ఉంటది. అలానే రిజిస్ట్రేషన్ ఐడి ఏ కలర్ లో ఉంటది, అలానే ఎంటీ ఐడి ఏ కలర్ లో ఉంటది అనేది ఇక్కడ మనకి కలర్స్ లో చూపిస్తారు. యాక్టివేషన్ అయినటువంటి ఐడికి ఒక కలర్ ఇస్తారు. యాక్టివేషన్ కాకుండా జస్ట్ రిజిస్ట్రేషన్ అయినటువంటి ఐడికి ఒక కలర్ ఇస్తారు. చూడండి, ఇక్కడ కనిపిస్తా ఉంది. మీ ఐడి యాక్టివేషన్ అయింది అంటే, మీ టీంలో యాక్టివేషన్స్ ఎన్ని ఉన్నాయో చూడాలంటే ఈ కలర్ లో చూసినట్టయితే మనకి యాక్టివేషన్ అయినటువంటి ఐడీలు కనిపిస్తాయండి. నెక్స్ట్ ఇన్యాక్టివ్ అంటే రిజిస్ట్రేషన్ అయినాయి కానీ యాక్టివేషన్ కాకపోతే ఈ కలర్. అసలు ఎంటీ రిజిస్ట్రేషన్ కూడా కాలేదనుకోండి, ఈ విధంగా మనకి కనిపిస్తుందండి. ఇలా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇక్కడ చర్చి కనబడుతుంది కదా, చర్చి. ఫర్ సపోజ్ మీ యొక్క డౌన్ లైన్ టీంలో ఎవరిదైనా ఒక ఐడి చూడాలి, ఐడి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే వాళ్ళ యొక్క ఎన్వై నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఎన్వై నెంబర్ని ఎంటర్ చేసినట్లయితే వాళ్ళకి లెఫ్ట్ టీం ఎంత ఉంది, రైట్ టీం ఎంత ఉంది, లెఫ్ట్ ఎలా ఫిల్అప్ అవుతుంది, రైట్ ఎలా ఫిల్అప్ అవుతుంది, ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ మీరు చూడొచ్చండి. ఎవరు? మీ డౌన్ లైన్ టీం మాత్రమే. వేరే వాళ్ళ డౌన్ లైన్ టీం అట్లా కుదరదండి. మీ యొక్క టీంలో, మీ డౌన్ లైన్ టీంలో ఎవరి యొక్క ఎన్వై నెంబర్ అయినా సరే ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని మీకు కనబడతాయి. తర్వాత ఒక్కసారి మనం పైకి అన్నట్లయితే ఇక్కడ సింబల్స్ కనబడుతుంది. చూడండి, ఇక్కడ యాక్టివేషన్ అయింది కనబడతా ఉంది. దీని మీద ఇక్కడ చూడండి, ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చామనుకోండి, డబుల్ క్లిక్ 2 సార్లు మనం క్లిక్ చేసినట్లయితే చూడండి
మనకి లెఫ్ట్ టీమ్ ఎంత ఉంది, రైట్ టీమ్ ఎంత ఉంది, ఎంత బీవీ జరిగింది, ఇవన్నీ కూడా డీటెయిల్స్ వస్తాయండి. ఒకసారి నేను క్లిక్ చేస్తున్నాను, చూద్దాం. క్లిక్ చేసి చూపిస్తున్నాం, డబుల్ క్లిక్. కొంచెం మనకి సర్వర్ స్లోగా ఉండటం వల్ల స్లోగా ఓపెన్ అవుతుంది. క్లిక్ చేశాను 2 times, ఓపెన్ అవుతుంది. ఎంత బీవీ ఉంది, రిజిస్ట్రేషన్ ఎంతమంది అయ్యారు, లెఫ్ట్ బీవీ ఎంత ఉంది, రైట్ బీవీ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనం దీనిలో చూసుకోవచ్చు అండి. చూడండి, ఓపెన్ అయింది. రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసింది. తర్వాత సెల్ఫ్ బీవీ 50 బీవీ ఉంది. లెఫ్ట్ ఐడీస్ 13 ఉన్నట్టయితే, అంటే రిజిస్ట్రేషన్ 13 అయితే 2 యాక్టివేషన్ అయినాయి. రైట్ సైడ్ లో 15 రిజిస్ట్రేషన్స్ అయితే 2 యాక్టివేషన్ అయినాయి. లెఫ్ట్ బిజినెస్ వచ్చేసి 100 బీవీ ఉంది, రైట్ బిజినెస్ వచ్చేసరికి 100 బీవీ ఉందండి. అంటే కంప్లీట్ ఒక ఐడికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ని మనం ఇక్కడ చూడొచ్చు అండి. ఇక తర్వాత చూడండి, ఇక్కడ ఇంతవరకు ఈ పేజీలు ఎంత కనబడుతుందండి, ఇంతవరకే కనబడుతుంది. ఒకవేళ మనం ఈ పేజీ కంటే ఇంకా కిందకి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఇతని కింద ఎవరున్నారో మనం చూడాలనుకోండి, ఇతని డౌన్లైన్ ఎవరున్నారో చూడాలి అంటే ఈ యొక్క సింబల్ మీద మీరు డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే అక్కడి నుంచి కింద ఉన్నటువంటి పేజీ ఓపెన్ అవుతుందండి. అక్కడి నుంచి కింద ఉన్నటువంటి పేజీ ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మనం మన డౌన్లైన్ లో 3 ఎలా ఉంది అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు అండి. నెక్స్ట్ టీమ్ అయిపోయింది కదండి. తర్వాత డిపాజిట్ కంపెనీ వాలెట్. ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. సో ఎవరైనా కానీ యాక్టివేషన్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి USDT కావాలండి. ఎంత కావాలి? ఒక్కొక్క ఐడికి $62 USDT కావాలి. ఈ $62 USDT కావాలంటే మనం 2 రకాలుగా తెప్పించుకోవచ్చు. నెంబర్ 1 ఏంటంటే, మీ సీనియర్ దగ్గర ఎవరి దగ్గరైనా సరే, మీ సీనియర్ కానీ ఎవరైనా కానివ్వండి, వాళ్ళ దగ్గర కనుక డాలర్లు ఉన్నట్లయితే వాళ్ళ దగ్గర నుంచి మీరు ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు మీ యొక్క NYC వాలెట్ కి. ఇది ఒకటి. ఇక రెండోది, ఎవరి దగ్గరైనా కానీ ఎక్స్చేంజ్ లో కానీ ట్రస్ట్ వాలెట్ లో కానీ డాలర్లు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చేస్తున్నటువంటి ప్రాసెస్ ఏంటంటే, ఈ ఆప్షన్ లో మనము బయట నుంచి ట్రస్ట్ వాలెట్ నుంచి కానీ ఇంకెక్కడి నుంచి అయినా కానీ మన యొక్క అడ్రస్ ఇచ్చి మనం USDT తీసుకోవటం అనేది ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్. సో ఒక్కసారి మనం యాడ్ USDT క్లిక్ చేద్దాం. యాడ్ USDT, తర్వాత USDT ట్రాన్సాక్షన్స్. ముందుగా నేను యాడ్ USDTని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి కనిపిస్తుందండి USDT అడ్రస్, వాలెట్ అడ్రస్. దీన్ని మీరు కాపీ చేసుకొని ఎవరికైనా కానీ పంపించినట్లయితే వాళ్ళు మీకు డాలర్లు పంపిస్తారండి. ఎన్ని కావాలంటే అన్ని పంపిస్తారు. ఒక 2 ఐడీలు కావాలనుకోండి, ఎంత అండి? 124. అలానే 10 ఐడీలు, 20 ఐడీలు, ఎన్ని ఐడీలు అయినండి, లేదు 100, 200, 300 ఎన్ని మనం USDT అనేది బయట నుంచి తీసుకొచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ USDT తెప్పించుకునేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ USDT అనేది BEP20 కావాలి. ఏం కావాలండి? BEP20. BEP20 చైన్ లో ఉన్నటువంటి USDT మనకు కావాలి. సో బయట ERC అని ఎన్ని ఉంటాయి కదండి, వేరే చైన్ లో ఉన్నాయి, మనకు వద్దండి. మనకు కావాల్సింది BEP20, ఇది మాత్రమే కావాలి. క్లియర్ గా వాళ్ళు పంపించేటప్పుడు నాకు ఇవే కావాలి అని చెప్పేసి మీరు ఈ పైన ఉన్నటువంటి అడ్రస్ ని కాపీ చేసుకొని కనుక వాళ్ళకి పంపించినట్లయితే వాళ్ళు మీకు డాలర్లు అనేది ఇవ్వటం జరుగుతుంది. తర్వాత వాళ్ళు డాలర్లు పంపించినా కానీ మీరు ఒక పని చేయకపోతే మాత్రం ఆ డాలర్లు మీకు రావు. ఏం చేయాలి సార్? ఏం చేయాలి అంటే, మా టీం నుంచి కొంతమంది ఏం చేశారంటే, కాపీ చేసుకున్నారు, వాళ్ళకి పంపించేశారు. పంపించేయగానే ఓకే, వాళ్ళు కూడా BEP20 డాలర్లు పంపించారు. డాలర్లు ఎక్కడ వస్తాయండి? మనకి మెయిన్ పేజీలో ఉన్నటువంటి NYC వాలెట్ లోకి మనకు డాలర్లు వస్తాయి కదా. ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తున్నారు. చూసి ఒక రోజంతా గడిపింది, ఇంకా రాలేదని. నేను పంపించానంటాడు అతను, నాకు రాలేదంటాడు ఇతను. ఈ విధంగా 1 డే మొత్తం వెయిట్ చేశారండి, కానీ రాలేదు. ఎప్పుడు వస్తాయండి?
మళ్ళీ ఎప్పుడు వస్తాయంటే ఈ పేజీని ఓపెన్ చేసి ఇక్కడ చూడండి సెకండ్స్ మారుతున్నాయి. చూసారా? 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 ఇట్లా కౌంట్ డౌన్ అవుతుంది. ఈ కౌంట్ డౌన్ అనేది ప్రతిసారి అవుతుంది చూడండి. మనం మాట్లాడుతూనే ఉన్నాం, అది ఇప్పుడు 3-4 టైమ్స్ కౌంట్ డౌన్ అయింది. అలా మినిమం ఒక 2 టైమ్స్ కౌంట్ డౌన్ అక్కడ జరగాలి. ఎప్పుడు జరగాలి? మీరు ఈ పేజీ ఓపెన్ చేసుకొని 2 సార్లు కౌంట్ డౌన్ అవుతుందో లేదో మీరు చూసినట్లయితే ఆటోమేటిక్ గా ఇక్కడికి వస్తాయండి మీ డాలర్. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రమే మీరు అప్పుడు డాష్ బోర్డ్ లోకి వెళ్ళి పైన చూసినట్లయితే అక్కడ మీకు ఎన్వైసీ వాలెట్ లో కనబడతారు. సో మీరు ఈ పేజీ ఓపెన్ చేయకుండా ఎన్వైసీ వాలెట్ లోనే మీరు చూస్తా ఉంటే 1 డే కాదు, 2 డేస్ కాదు, 1 మంత్ అయినా కానీ ఆ డాలర్ రావు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం కాబట్టి ప్రతి ఒక్కరు, ముఖ్యంగా కొత్తగా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ఎప్పుడు యుఎస్డిటి మనం తీసుకున్నప్పుడు ఇలా మనము యుఎస్డిటిని తెప్పించుకొని మీ యొక్క ఐడీల్ని, ఏదైతే మీ ఐడి కానీ సెల్ఫ్ ఐడి కానీ మీ యొక్క టీమ్ ఐడి ఎవరైనా కానీ మీరు యాక్టివేషన్ అనేది చేసుకోవచ్చు. ఇది మనకున్నటువంటి ఇది. నెక్స్ట్ ఇక్కడ చూడండి యుఎస్డిటి ట్రాన్సాక్షన్స్. మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తున్నట్లయితే అంటే మీరు తీసుకోవటం, ఇలా చెప్పాం కదా, తీసుకున్నారు కదా, అలా ఎన్నిసార్లు తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు, డేట్ ఎంత, టైం ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయండి. ఇక్కడ సో వీళ్ళు ఏం తీసుకోలేదు, ఏం చేయలేదు కాబట్టి ఇక్కడ మనకి 0 కనబడుతుంది. ఒకవేళ వాళ్ళు కనుక ట్రాన్సాక్షన్ ఏమైనా చేస్తున్నట్లయితే, అంటే బయట నుంచి ఏమైనా డాలర్లు తీసుకున్నట్లయితే ఆ డాలర్లు ఎన్ని డాలర్లు తీసుకున్నారు, ఏ టైంలో తీసుకున్నారు, ఏ డేట్ లో తీసుకున్నారు అనేది ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుందండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూడండి యాక్టివేషన్ ఐడి, యాక్టివ్ ఐడి, రీటాప్అప్ ఐడి. ఇది మనం క్లిక్ చేస్తామండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 2 కనబడతా ఉన్నాయి, యాక్టివ్ ఐడి అండ్ రీయాక్టివ్ ఐడి. ఒక్కసారి ఇక్కడ యాక్టివ్ ఐడి క్లిక్ చేస్తానండి. ఈ యొక్క యాక్టివ్ ఐడిలో మీ సెల్ఫ్ గా మీకు మీరే మీ ఐడిని యాక్టివ్ చేసుకోవచ్చు. అలానే భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఐడి అయినా మీరు యాక్టివ్ చేయొచ్చండి. మీ డౌన్ లైన్ టీమే చేయాలి, అది చేయాలని ఇక్కడ కండిషన్స్ ఏం లేవండి. ఎవరి ఐడి అయినా సరే మీరు ఎన్వై నెంబర్ ఉంటే చాలు. అలానే మీ దగ్గర ఎన్వైసీ బ్యాలెన్స్ ఉంటే చాలు. ఎన్వైసీ బ్యాలెన్స్ అంటే ఇందాక చెప్పాం కదా, బయట నుంచి తెప్పించుకున్నట్టుగా, అలా కనుక మీకు బ్యాలెన్స్ ఉంటే చాలు, ఆటోమేటిక్ గా మీరు ఏ ఐడి అయినా యాక్టివ్ చేయొచ్చు. సో ఐడి యాక్టివ్ చేసే ముందుగా ఒక్కసారి ఇక్కడ వాళ్ళ యొక్క ఎన్వై నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఎన్వై నెంబర్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఒక్కసారి వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి పేరు అదా కాదా, లేదనుకోండి ఒక అంకె మనం ఎంటర్ చేసేటప్పుడు ఒక అంకె రాంగ్ కొట్టామనుకోండి, అది ఎవరో ఐడి యాక్టివ్ అవ్వదు. కాబట్టి మనం ఏం చేయాలి, ఒక్కసారి వెరిఫికేషన్ చేసుకొని ఎస్ పలాని పేరు, ఈ పేరు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ అండ్ యాక్టివేట్ ప్లాన్ ఇలా చేసుకున్నట్లయితే ఆ ఐడి అనేది యాక్టివేషన్ అవుతుందండి. యాక్టివేషన్ అవ్వగానే మనకి 2 టైమ్స్ కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి వచ్చిందండి. 2 టైమ్స్ వచ్చింది. ఫస్ట్ టైం వెంటనే 10, బట్ రెండోసారి వచ్చినటువంటి ఆ యొక్క పోస్టర్ మాత్రం అలానే 10. దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. $62 తోటి అప్డేట్ అయ్యారని చెప్పేసి వచ్చింది. దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఎవరికైనా ఆ ఐడి హోల్డర్ పంపించినట్లయితే, ఓహో నా ఐడి యాక్టివ్ అయింది కదా అని చెప్పేసి అతను అనుకుంటాడు. సో ఈ విధంగా మనం ఐడిని యాక్టివ్ చేయొచ్చు. నెక్స్ట్ అండి రీయాక్టివేట్ ఐడి. నెక్స్ట్ ఏంటండి రీయాక్టివేట్ ఐడి. సో రీయాక్టివేట్ ఐడిని ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఎస్ అండి, ఇక్కడ చూడండి రీయాక్టివేట్ ఐడి అనేది అంటే మళ్ళీ ఒకసారి యాక్టివేషన్ చేసుకోండి అని అడుగుతుందండి. ఎప్పుడు చేసుకోవాలండి? చాలా కంపెనీల్లో నెలకొకసారి అలాగే వారానికి ఒకసారి మీరు యాక్టివ్ లో లేకపోతే దాన్ని ఏమంటారండి, రీపర్చేజ్ అంటారు. రీపర్చేజ్ చేయకపోతే మీకు బోనస్లు రావు అంటారండి. కానీ మన యొక్క న్యూ ఇయర్ గ్రేట్ కంపెనీ ఏం చేసింది తెలుసా అండి, మీరు $50తో వస్తున్నారు, $50తో మీరు వస్తున్నారు,
$50 తో మీరు వచ్చినటువంటి మీరు $5,000 తీసుకున్న తర్వాత దాకా $5,000 అండి. $5,000 తీసుకునే వరకు మీరు రీయాక్టివేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ రీపర్చేజ్ చేయాల్సిన అవసరం లేదండి. చూడండి ఎన్ని టైమ్స్ ఎక్కువ ఇచ్చారు చూడండి. $5,000 అండి. $5,000 మీరు సంపాదించుకునేదాకా మీ ఐడిని రీయాక్టివేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే $5,000 అండ్ అబోవ్ సంపాదించుకుంటారో వాళ్ళు ఒక్కసారి ఐడిని రీయాక్టివ్ చేయాల్సి ఉంటుందండి. సో ఇది మనకి మెయిన్ పేజీలో క్లియర్ గా ఇచ్చారు. ఇది కూడా కొంచెం మనం గమనించుకోవాల్సినటువంటి విషయం. నెక్స్ట్ అండి, ఆర్డర్ ట్రాక్. ఇది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ విషయం అండి. ఆర్డర్ ట్రాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. సో ఒక్కసారి మనం ఆర్డర్ ట్రాక్ క్లిక్ చేసినట్లయితే ప్రోమో రివార్డ్ ఆర్డర్స్, అలానే లిస్ట్ ఆర్డర్స్. ముందుగా ప్రోమో రివార్డ్ ఆర్డర్స్ మనం క్లిక్ చేస్తామండి. స్పెషల్లీ ప్రోమో రివార్డ్ అంటే మనకు తెలుసు కదా, మీ యొక్క స్పాన్సర్ తోటి ఒక 2 ఐడీలు కనుక యాక్టివేషన్ అయినట్లయితే, 2 ఐడీలు యాక్టివేషన్ చేసినట్లయితే మీకు ప్రోమో రివార్డ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ ప్రోమో రివార్డ్ లో ప్రతిసారి కూడా ఆప్షన్ వస్తుందండి. ప్రతిసారి కూడా ఆప్షన్ వచ్చింది. ఏమని వచ్చింది ఆప్షన్? మీకు ప్రొడక్ట్ కావాలా లేదా డాలర్లు కావాలా, వితౌట్ ప్రొడక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు ఐడీలను 2 డైరెక్ట్ గా యాక్టివేషన్ చేసినటువంటి ప్రతిసారి, ఫస్ట్ 2 ఐడీలు చేశారు, మీకు ఒక ఆప్షన్ వచ్చింది, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారు మీరు. మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ ఇంకొక 2 తీసుకొచ్చారు అనుకోండి, మళ్ళీ ఇంకొక ఆప్షన్ వచ్చింది. ఆప్షన్ రాగానే మీరేం చేయాలి, ఈ యొక్క పేజీ ఓపెన్ చేసుకొని మీకు డాలర్లు కావాలో లేక ప్రొడక్ట్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇతను ప్రొడక్ట్ కన్ఫర్మ్ చేసుకున్నారు, అంటే తనకి ప్రొడక్ట్ అవసరం ఉంది కాబట్టి ప్రొడక్ట్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. సో వాళ్ళకి ప్రొడక్ట్ కన్ఫర్మ్ చేసుకున్నారు కాబట్టి 6 ప్రొడక్ట్లు అనేది కంపెనీ వాళ్ళకి పంపించడం జరుగుతుంది. అదే డాలర్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, వీక్లీ $3 చొప్పున 104 వారాలు వాళ్ళకి డాలర్లు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏ ఆప్షన్ మీకు కావాలి అనేది ప్రతిసారి సెలెక్ట్ చేసుకోవాలండి. ప్రతిసారి సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఒక్కసారి చేసుకున్నాను కదా సార్, ఇంకా మళ్ళీ చేసుకోవాలా, మళ్ళీ ఇంకొక 2 వస్తే ఇంకా ఆటోమేటిక్ వచ్చింది కదా అంటే రాదండి. కంపల్సరిగా మీరు 2ని డైరెక్ట్ గా చేసినటువంటి ప్రతిసారి, అది లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు, లెఫ్ట్ రైట్ కావచ్చు, ఎట్లాగైనా సరే అండి, ఎలాగైనా చేసినా మీకు ప్రోమో రివార్డ్ విన్ అవుతారు. మీరు ప్రోమో విన్ అయిన ప్రతిసారి ఇక్కడికి వచ్చి మీ యొక్క ఆప్షన్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇది క్లియర్ గా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి విషయం అండి. కొత్తగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. నెక్స్ట్ ఏంటి, లిస్ట్ ఆర్డర్స్. ఈ లిస్ట్ ఆర్డర్స్ ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది ఎప్పుడు డెలివరీ అవుతుంది, ఎప్పుడు కన్ఫర్మ్ చేశారు, ఏ తారీఖున ఈ యొక్క ఇన్వాయిస్ రేజ్ అయింది అనేది ఇక్కడ మనకి క్లియర్ కనిపిస్తుందండి. చూడండి, ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే చూడండి, ఇది ఒక ఇన్వాయిస్ నెంబరు. ఎన్ని ప్రొడక్ట్లు అండి? 2 ప్రొడక్ట్లు. ఎంత డేట్ అండి? డేట్ చూడండి, 24 నవంబర్, 24 నవంబరు. ఎందుకు ఇచ్చారు ఈ ప్రొడక్ట్లు? 2 ప్రొడక్ట్లు జాయినింగ్ ప్రొడక్ట్ ఇది. తర్వాత ఇక్కడ చూడండి, స్టేటస్ ఏముందండి? స్టేటస్ చూసినట్లయితే డెలివర్డ్ అంటే వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి ట్రాక్ కనబడుద్దండి. కొంతమందికి సార్ నాకు డెలివర్డ్ అని కనబడుతుంది, ఇంకా రాలేదు అంటే మీరు యొక్క ట్రాక్ అనేది క్లిక్ చేసినట్లయితే అది ఎక్కడ దాకా వచ్చింది ప్రొడక్ట్, ఎస్టిమేషన్ డేట్ కూడా ఇస్తారండి. అక్కడ ఎస్టిమేషన్ డేట్ కూడా ఇస్తారు. ఒకసారి మనము క్లిక్ చేసి చూద్దామండి, ట్రాక్ ఆర్డర్ క్లిక్ చేసి చూద్దాము. చూడండి, ఇలా కనుక ఎవరికైనా వచ్చింది అంటే చూడండి, కుడ్ నాట్ ఫైండ్ ద ఆర్డర్ విత్ us, ఇలా వచ్చిందంటే ఇది ఆల్రెడీ డెలివర్డ్ అయిపోయిందని అర్థం అండి. ఆల్రెడీ మీకు ఇచ్చేసారని అర్థం. ఒకవేళ మీకు ఇంకా ప్రొడక్ట్ రాకపోతే మాత్రం మీకు ఎస్టిమేషన్ డెలివరీ అని చెప్పేసి ఒక చిన్న వ్యాన్ అనేది అట్లా పోతున్నట్టు కనిపిస్తూ ఉంటుందండి. దానిపైన ఎస్టిమేషన్ డేట్ అనేది మీకు కనిపిస్తుందండి.
అప్పుడు మనం ఎప్పుడు వచ్చింది అనేది మనం చూసుకోవచ్చు అండి. ఆ విధంగా మనం ఇక్కడ చూసుకునేటువంటి అవకాశం కూడా కంపెనీ మనకి ఇచ్చిందండి. ఇక నెక్స్ట్ కింద చూడండి, రివార్డ్ అయితే రివార్డు ఏదైతే అది మనకి, జాయినింగ్ ప్రొడక్ట్ అయితే జాయినింగ్ ప్రొడక్ట్ ఇక్కడ మనకి చూపించడం జరుగుతుందండి. నెక్స్ట్ అండి, యుఎస్డిటి విత్డ్రా. ఎస్ అండి, ఇక్కడ యుఎస్డిటి విత్డ్రా మనం క్లిక్ చేసినట్లయితే మనకి సంపాదించుకున్నటువంటి ఏదైతే మనకి ఇన్కమ్స్ ఉన్నాయో 5 ఇన్కమ్స్ ఉన్నాయి కదండి మనకి, ఆ ఇన్కమ్స్ ద్వారా సంపాదించుకున్నటువంటి బోనస్ మొత్తం కూడా టోటల్ రెవెన్యూ అనేటువంటి ఒక సెంటర్ ఆప్షన్ లో మనకు వస్తుందండి. మీ అందరికీ తెలుసు, మెయిన్ పేజీలో ఆ వచ్చినటువంటి వాటిని మనం ఐడి యాక్టివ్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు, లేదా బయట ఎక్కడికన్నా మీ యొక్క ట్రస్ట్ వాలెట్ కానీ లేదా ఎక్స్చేంజ్ కానీ కూడా పంపించుకోవచ్చు. అలా పంపించుకోవాలి అంటే ఏం చేయాలండి, యాడ్ వాలెట్ అడ్రస్. వాలెట్ అడ్రస్ ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఒక్కసారి మనం క్లిక్ చేసి చూసినట్లయితే, అంటే నేను నా ఎక్స్చేంజ్ తీసుకెళ్తాను సార్, లేకపోతే నా ట్రస్ట్ వాలెట్ తీసుకెళ్తాను సార్ అని కనుక మీరు అన్నట్లయితే, మీరు ఇక్కడ మీరు సంపాదించుకున్నటువంటి డాలర్స్ ని మీరు పంపించుకోవచ్చు. చూడండి ఇక్కడ విత్డ్రా అడ్రస్, ఇక్కడ కూడా గమనించాలండి, BEP20 ఇదే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీకు ఒక ఓటీపీ వచ్చిందండి. ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకున్నట్లయితే సేవ్ అవుద్దండి. ఇలా సేవ్ చేసుకొని అప్పుడు మనం మీ దగ్గర ఉన్నటువంటి మీరు ఏదైతే సంపాదించుకున్నారో టోటల్ రెవెన్యూలో మీకు డాలర్లు ఉన్నాయో ఆ డాలర్ని మీరు అక్కడ పంపించుకోవాలి. సో ఈ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్, మరి ఏమన్నా చేశారా అని చెప్పేసి హిస్టరీలో కనబడుతుందండి. ఒకసారి మనం హిస్టరీని క్లిక్ చేసి చూసినట్లయితే మీరు అలా ఏమన్నా బయటికి పంపించారా అనేటువంటిది హిస్టరీ కూడా ఇక్కడ మనకు కనబడుతుందండి. సో చూడండి, అవైలబుల్ బ్యాలెన్స్ చూపిస్తుందండి. ఇక్కడ బ్యాలెన్స్ చూపిస్తుంది, ఇంకా ఏం తీసుకోలేదు, బట్ బ్యాలెన్స్ అయితే $5 ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుందండి. సో ఉన్నది $5 కాబట్టి ఇంకా ఏం చేయలేదు, అక్కడ అడ్రస్ కూడా ఫిల్అప్ చేయలేదు. ఇక్కడ నెక్స్ట్ అండి, బోనస్ అండ్ చార్ట్. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఐకాన్ లో మనకి చాలా అంటే మీరు ఎన్ని రకాలుగా అయితే ఈ యొక్క డాలర్లు మీరు సంపాదించుకుంటున్నారో అవి విడివిడిగా ఏ బోనస్ లో ఎంత వస్తుంది, ప్రోమో రివార్డులు ఎంత వస్తుంది, మ్యాచింగ్ బోనస్లు ఎంత వస్తుంది, ఈ విధంగా మనకు ఉన్నటువంటి అన్ని బోనస్ నుంచి ఎక్కడి నుంచి ఎంత వస్తుంది అనేది ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ టీమ్ వ్యూ చూద్దాం. టీమ్ వ్యూ చూసినట్లయితే ఇక్కడ ఏ డేట్ లో మీకు ఎంత బీవీ రేజ్ అయింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి. చూడండి, టోటల్ బీవీ కూడా చూసుకోవచ్చు. లెఫ్ట్ 50 బీవీ, రైట్ 50 బీవీ ఎప్పుడు రేజ్ అయిందండి, December 8వ తారీఖు అండి. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జనవరి 23న మళ్ళీ ఒక 50 బీవీ లెఫ్ట్, 50 బీవీ రైట్ రైజ్ అయిందండి. ఇక్కడ టోటల్ గా ఎంత వచ్చింది, ఓవరాల్ గా 100 బీవీ లెఫ్ట్, 100 బీవీ రైట్ వచ్చింది. సో మీకు ఎంత అయితే అంత, లెఫ్ట్ బీవీ ఎంత వచ్చింది, రైట్ బీవీ ఎంత వచ్చింది, అది ఏ డేట్ లో వచ్చిందో కూడా మీరు ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు. ఇక్కడ సో ఈ రోజు ఎంత బీవీ వచ్చింది సార్ నాకు తెలియదు అని చెప్పేసి అనాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే కొంచెం బాగా టీం పెరిగిన తర్వాత మీకు ఏ రోజు ఎంత బీవీ వస్తుంది, లెఫ్ట్ లో ఎంత బీవీ వస్తుంది, రైట్ లో ఎంత బీవీ వస్తుందో అర్థం కాదు, ఎందుకంటే మీ చేతిలో ఉండదు కాబట్టి. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే ఆటోమేటిక్ గా ఈ రోజు ఎంత లెఫ్ట్ బీవీ జరిగింది, రైట్ ఎంత బీవీ జరిగిందో మీకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుందండి. దేంట్లో ఇక్కడ చూసినటువంటి టీమ్ వ్యూలో నెక్స్ట్ బిజినెస్ వ్యూ. నెక్స్ట్ ఏంటండి, బిజినెస్ వ్యూ. ఒక్కసారి ఇది కూడా మనం క్లిక్ చేసి చూద్దాం. బిజినెస్ వ్యూ ఇక్కడ కూడా మీకు టోటల్ బిజినెస్ చూపిస్తున్నాండి. టీమ్ వ్యూలో వచ్చేసరికి ఓన్లీ బీవీఏ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, బిజినెస్ వ్యూలో ఏ డేట్ లో ఏ
యూజర్ నేమ్ ద్వారా ఎంత బీవీ వచ్చిందని చూపిస్తుందండి. ఇందాక జస్ట్ బీవీ చూపిస్తుంది, ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఎన్వై నెంబర్తో సహా చూపిస్తుందండి. అక్కడ ఇక్కడ తేడా అది, ఇక్కడ అక్కడ ఒకటే చూపిస్తుంది. బట్ ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ టీం నుంచి విడిగా చూడండి, పైన లెఫ్ట్ టీమ్ చార్ట్, ఇక్కడ ఓవరాల్ రైట్ టీమ్ చార్ట్ విడివిడిగా చూపిస్తుంది. ఇక్కడ విడివిడిగా చూపించడంతో పాటుగా ఏ ఎన్వై నెంబర్ ద్వారా వస్తుంది అనేది కూడా ఇక్కడ సపరేట్ గా చూపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఓవరాల్ బిజినెస్ అండి. నెక్స్ట్ చూడండి, మనం అనుకున్నాం కదా ప్రోమో రివార్డ్ బోనస్. అసలు ప్రోమో రివార్డ్ ద్వారా మీరు ఎంత సంపాదించారు ఇక్కడ క్లియర్ గా మనం తెలుసుకోవచ్చు. చూద్దామండి, ప్రోమో రివార్డ్ బోనస్ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ప్రోమో రివార్డ్ ద్వారా ఎంత సంపాదించారు చూడండి. టోటల్ ఇన్కమ్ వచ్చేసరికి జీరో ఎందుకుందండి, ఇందాక మనం చూసాం కదా ప్రోమో రివార్డ్ లిస్ట్ ఆర్డర్స్ లో ఏముంది, అక్కడ తను ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఏం రాలేదు. అదే డాలర్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే వీక్లీ డాలర్లు వస్తాయి కాబట్టి ఇక్కడ టోటల్ గా ఎంత సంపాదించారో ఇక్కడ కనబడుతుంది. అలానే ఇక్కడ డేట్ తో సహా అండి, డేట్ చూపిస్తుంది, డిస్క్రిప్షన్ చూపిస్తుంది, అమౌంట్ చూపిస్తుంది, టైం తో సహా మొత్తం చూసుకోవచ్చండి. ఏ తారీఖున ఎంత టైంలో ఎన్ని డాలర్లు సంపాదించాడు. అంటే ఒక ఐడికి 3 అనుకోండి, ఒక జపం చేసినప్పుడు $3. అదే మనం 10 పేర్స్ చేసాం అనుకోండి, 10 పేర్స్ చేసి ఎంత వస్తాయండి, వీక్లీ $30 వస్తాయి కదా. ఆ $30 కూడా ఇక్కడ విడివిడిగా చూపిస్తారండి, చాలా క్లియర్ గా నీట్ గా మనకి ఈ యొక్క ఏదైతే మనకి ఇన్కమ్ ఉందో ప్రోమో రివార్డ్ది దాని గురించి ఇక్కడ క్లియర్ కట్ గా ఇవ్వటం జరుగుతుందండి ఈ ఆప్షన్ లో. నెక్స్ట్ ప్రోమో రివార్డ్ తర్వాత నెక్స్ట్ ఉంది ఏంటండి, రెండో బోనస్ మ్యాచింగ్ బోనస్ కదా, మ్యాచింగ్ బోనస్. సో మ్యాచింగ్ బోనస్ ద్వారా ఎంత సంపాదించారు, ఏ డేట్ లో సంపాదించారు ఇక్కడ మనం చూసుకోవచ్చండి. చూడండి, మ్యాచింగ్ బోనస్ ద్వారా టోటల్ గా వచ్చినటువంటి ఇన్కమ్ $5. ఎందుకు మనం చూసాం కదా, 100 BV లెఫ్ట్ జరిగింది, 100 BV రైట్ జరిగింది. సో కాబట్టి ఒక్కొక్క మ్యాచింగ్ ఎంత అండి, ఒక్కొక్క మ్యాచింగ్ $2.5. 50 BV మ్యాచ్ అయితే మనకి $2.5 వచ్చింది కాబట్టి 100 BV మ్యాచ్ అయింది కాబట్టి ఇక్కడ $5 చూపిస్తుందండి. అవి కూడా ఏ డేట్ లో మనకి వచ్చింది అనేది కూడా ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. 9 డిసెంబర్, అలానే 24 జనవరి. చూడండి, $2.5 ఇక్కడ వచ్చింది, మళ్ళీ $2.5 ఇక్కడ వచ్చింది. ఎంత మళ్ళీ టైం తో సహా అండి, ఇక్కడ చూడండి టైం కూడా ఉంది, టైం కూడా ఇచ్చాడు. సో అట్లా క్లియర్ గా మ్యాచింగ్ బోనస్ ద్వారా ఇప్పటి వరకు మీరు ఎంత సంపాదించుకున్నారు, ఆ సంపాదించుకున్నటువంటి డేట్ ఏంటి, ఎంతెంత సంపాదించుకున్నటువంటి విషయాన్ని ఇక్కడ మ్యాచింగ్ బోనస్ హిస్టరీలో మీరు చూడొచ్చు. ఇది మనకు ఉన్నటువంటి ఆప్షన్. నెక్స్ట్ మ్యాచింగ్ లెవెల్ బోనస్ మనకుంది కదండి. థర్డ్ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్, ఇక్కడ కూడా చూసుకోవచ్చండి. ఇక్కడ కూడా చూడొచ్చు, టోటల్ ఇన్కమ్ వచ్చేసరికి 0 ఉంది, ఇంకా ఎవరిని స్పాన్సర్ చేశారు బట్ వాళ్ళు ఇంకా వర్క్ చేయలేదు కాబట్టి ఇక్కడ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అనేది మనకి ఇక్కడ ఏమీ లేదు. అదే మీరు కనుక కొంతమంది టీముని చేసి టీం ద్వారా వాళ్ళు తీసుకునేటువంటి, అంటే మీరు ఎవరైతే డైరెక్ట్ గా లాగిన్ చేస్తారో, డైరెక్ట్ గా స్పాన్సర్ చేస్తారో వాళ్ళు తీసుకున్నటువంటి ఇన్కమ్ మీద మీకు ఇది బైనరీ ఇన్కమ్ మీద మీకు 10% వస్తుంది కదా. ఆ 10% ఎలా వచ్చింది, ఏ ఐడి మీద వచ్చింది అనేది ఇక్కడ మీకు క్లియర్ గా కనబడుతుందండి. దాన్నే మనం ఏమంటాము, స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్. 5 లెవెల్స్ ఇస్తారు కదా, 5 లెవెల్స్ నుంచి కూడా ఏ లెవెల్ నుంచి ఎంత వచ్చింది, అలానే ఏ ఐడి నుంచి వచ్చింది కూడా ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చండి. ఎస్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి లైఫ్ టైం రివార్డ్. ఏం లేదండి, మనకు ఉన్నటువంటి బోనస్ విడివిడిగా చూపిస్తున్నారు. ఏ బోనస్ ద్వారా మీరు ఎంత సంపాదించుకున్నారు అనేది ఇక్కడ మనకి క్లియర్ గా కనబడుతుంది. చూడండి, లైఫ్ టైం రివార్డ్ మనం ఒకసారి క్లిక్ చేసి చూసినట్లయితే లైఫ్ టైం రివార్డ్ తెలుసు కదండి మీ అందరికి, 1 స్టార్ 2 స్టార్ 3 స్టార్ ఇక్కడ మళ్ళీ మనకు అందరికి కనబడతా ఉంది. 1 స్టార్ 2 స్టార్ 3 స్టార్. ఎస్ అండి, 1 స్టార్ కావాలి అంటే టీమ్ ఏ నుంచి 600 BV, అలానే టీమ్ బి నుంచి
1400 బీవీ రావాలి. 1400 బీవీ రావాలి. టోటల్గా ఎంత రావాలండి? 2000 బీవీ వచ్చినట్లయితే మీకు $100 $100 రివార్డ్ గా మీకు ఇవ్వటం జరుగుతుంది. సో ఎప్పుడైతే మీరు 2000 బీవీని మీ టీం ద్వారా ఫిలప్ చేస్తారో, అంటే 2000 బీవీని తీసుకొచ్చుకుంటారో, మీ ద్వారా కావచ్చు, మీ యొక్క టీం ద్వారా కావచ్చు, అప్పుడు మీకు $100 ఇవ్వటం జరుగుతుందండి. అలానే $5000 అండి. $5000 అంటే 2000తో పాటుగా ఇంకొక 3000 బీవీ తెచ్చుకున్నట్టు మీరు 5000 బీవీ మొత్తం టోటల్ అవుతుంది. అప్పుడు మీకు $150 ఇవ్వటం జరుగుతుంది. ఇది ఇచ్చారా లేదా అనేది ఇక్కడ క్లియర్ గా చూడొచ్చండి. కొంచెం పక్కకు జరిపినట్లయితే ఇక్కడ స్టేటస్ ఉంది చూసారా, స్టేటస్. ఇక్కడ స్టేటస్ లో మీకు ఏ డేట్ లో మీరు విన్ అయ్యారు అని చెప్పేసి ఇక్కడ డేట్ తో సహా ఉంటుందండి, మీరు చూడొచ్చు. ఏ డేట్ లో మీరు విన్ అయ్యారు, ఏ డేట్ లో మీరు రివార్డ్ తీసుకున్నారు అనేటువంటి విషయాల్ని ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు. అందుకే ప్రతి ఒక్క రివార్డ్ ని కూడా మీరు ఏ డేట్ లో అచీవ్మెంట్ అయ్యారో ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది. మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఇది రివార్డ్ బోనస్ సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ ఏంటంటే మనకి ర్యాంక్ అచీవ్మెంట్. సో 5వ బోనస్ ర్యాంక్ అచీవ్మెంట్ అండి. ఒక్కసారి ర్యాంక్ అచీవ్మెంట్ కనుక మనం చూసినట్లయితే 3 స్టార్ అండ్ అబోవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ర్యాంక్ అచీవ్మెంట్ బోనస్ అని వస్తుంది కదండి. సో ఆ బోనస్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఇప్పుడు ఈ ఐడి హోల్డర్ ఇంకా 1 స్టార్ కూడా కాలేదు కాబట్టి ఇక్కడ ఏమీ లేదు, 0 కనబడుతుంది. అలానే ర్యాంక్ అచీవ్మెంట్ బోనస్ లో కూడా ఎవరెవరి ద్వారా ఎంతెంత వస్తుంది, ఏ ఐడి ద్వారా వస్తుంది, ఏ డేట్ లో వచ్చింది అనేది ఇక్కడ మనం క్లియర్ గా ఈ పేజీలో చూడొచ్చండి. మనకున్నటువంటి 5వ ఇన్కమ్ ర్యాంక్ అచీవ్మెంట్ బోనస్ మనం రాయల్టీ అనుకుంటాం కదా, దానికి సంబంధించినటువంటి ఆప్షన్ ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి చూసినట్టయితే రెవెన్యూ హిస్టరీ. నెక్స్ట్ ఏంటండి, రెవెన్యూ హిస్టరీ. టోటల్ అండి, టోటల్ గా అసలు ఎన్ని బోనస్ల ద్వారా మీరు ఎంత సంపాదించారు ఇక్కడ ఓవరాల్ కనబడుతుందండి. ఇక్కడ $5 సంపాదించారు. ఎలా వచ్చిందో మనం ఎంతో చూసాం, మ్యాచింగ్ బోనస్ ద్వారా ఇంత వచ్చింది $5. సో ఇది మనకి క్లియర్ గా కనబడుతుంది. ఇక్కడ $5 ఉంది. అదే మీకు మనకున్నటువంటి 5 బోనస్ల ద్వారా మీరు టోటల్ గా ఎంత సంపాదించారు అనేది ఇక్కడ మీకు కనబడుతుంది. ఇందాక విడివిడిగా చూసాము, ఇప్పుడు ఓవరాల్ గా హోల్సేల్ గా చూస్తున్నాం. ఇక్కడ ఈ బోనస్ లో ఇది మనం క్లియర్ గా తెలుసుకోవచ్చు అండి. నెక్స్ట్ అండి వాలెట్ హిస్టరీ. సో ఇంకా జస్ట్ 5 minutes లో మనము కంప్లీట్ చేద్దామండి. ఇది కొంచెం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వాలెట్ హిస్టరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. క్లియర్ గా చెప్తాను, ఒకసారి అందరూ కూడా జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా కొత్తగా వచ్చిన వాళ్ళు, సార్ మా దగ్గర ఒక $10 ఉన్నాయి సార్, నేను మా సీనియర్ పంపించాలి, పంపిస్తే నాకు డబ్బులు ఇస్తారు కదా అనేటువంటి విషయానికి వచ్చేసరికి ఇక్కడ మీరు చూడొచ్చండి, ఎన్వైసీ వాలెట్ ట్రాన్స్ఫర్. మీరు మీ యొక్క టోటల్ రెవెన్యూ ఏదైతే ఉందో మీరు సంపాదించుకున్న డబ్బులతో అన్ని కూడా ఎన్వైసీ వాలెట్ లో ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏం చేయాలండి, ఎవరికైనా మీ సీనియర్ పంపించి మీరు డబ్బులు తీసుకోవచ్చు. లేదు మీ దగ్గర ఒక $50 ఉన్నాయి ఎన్వైసీ వాలెట్ లో, ఇంకొక $10 ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చుకొని మీరు $62 తోటి కూడా యాక్టివేషన్ చేయొచ్చు. ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే చూడండి, ఇక్కడ 0 ఉంది. ఎంత మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నారు ఇక్కడ చేసుకోవాలి. అలానే ఎవరికి పంపించాలో వాళ్ళ యొక్క యూజర్ ఐడిని క్లిక్ చేసుకొని వెరిఫై చేసుకొని ఎంత పంపిస్తారో అంత పంపించాలండి. ఇక్కడ కండిషన్ ఏంటంటే మినిమం $10. నేను 5 పంపిస్తాను 6 పంపిస్తాను అంటే కుదరదండి. అలానే నేను 15 పంపిస్తాను 16 పంపిస్తాను కుదరదండి. 10, 20, 30, 40 ఇలా 10 ఇంటూ మల్టిప్లికేషన్ మీరు ఎన్నైనా పంపించచ్చు. 200 పంపించవచ్చు, కానీ 203 మీరు పంపించలేరు, 209 మీరు పంపించలేరు, 210 పంపించవచ్చు. మళ్ళీ అంటే 10 మల్టిప్లికేషన్ 10, 20, 30, 40
ఆ యొక్క మల్టిప్లికేషన్ లో మీరు ఎన్నైనా పంపించుకోవచ్చు అండి. సో ఇది ఒకసారి మనం కొంచెం గమనించాల్సినటువంటి విషయం. తర్వాత ఆ విధంగా ఎవరన్నా ఎన్వైసి వాలెట్ లోకి తెప్పించుకున్నా కానీ, అలానే మీ ద్వారా ఎవరికన్నా పంపించినా కానీ ఈ యొక్క ఎన్వైసి వాలెట్ అనే దాంట్లో మనం చూడొచ్చు. అంటే ఏమేమి ట్రాన్సాక్షన్ జరిగింది ఇక్కడ మనకి కనిపిస్తుందండి. సో ఏం ట్రాన్సాక్షన్ జరగలేదు కాబట్టి ఇక్కడ 0 చూపిస్తుంది. అదే మీరు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయటం కానీ లేదా ఎవరి దగ్గర నుంచి తీసుకోవటం కానీ జరిగినట్లయితే ఇక్కడ ఎన్వైసి వాలెట్ లో ఇక్కడ హిస్టరీ చూడొచ్చు. నెక్స్ట్ అండి విత్డ్రా కన్వర్ట్ అండి. నెక్స్ట్ ఏంటండి విత్డ్రా కన్వర్ట్. సో ఇక్కడ చూసినట్లయితే విత్డ్రా ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, మీరు బయట ఎక్కడైనా ఎక్స్చేంజ్ లో తీసుకెళ్ళాలి, ట్రస్ట్ వాలెట్ తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. విత్డ్రా మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అడుగుతుందండి, మీరు ఇంకా వాలెట్ అడ్రస్ ఇవ్వలేదు అని చెప్పి చూపిస్తుంది. చూడండి, ప్లీజ్ అప్డేట్ యువర్ BEP20 USDT అడ్రస్. ఈ అడ్రస్ ఇచ్చినప్పుడు మాత్రమే మీరు ఇక్కడ నుంచి బయటకి ఎక్స్చేంజ్ కానీ ఈ యొక్క ట్రస్ట్ వాలెట్ కానీ లేకపోతే ఇంకెవరికైనా కానీ పంపించడానికి అవకాశం ఉంటుందండి. ఏంటది, మీ దగ్గర ఉన్నటువంటి మీరు సంపాదించుకున్నటువంటి టోటల్ రెవెన్యూలో ఉన్నటువంటి డాలర్స్. అదే మీరు వన్స్ మీ టోటల్ రెవెన్యూలోంచి పైన ఎన్వైసి వాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వేరే ఎక్స్చేంజ్లకు కానీ వేరే ట్రస్ట్ వాలెట్ కానీ పంపించడం కుదరదండి. ఎప్పుడు పంపించవచ్చు, మీ యొక్క టోటల్ రెవెన్యూలో ఉన్నప్పుడు మాత్రమే మీరు బయట ఎక్స్చేంజ్ పంపించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఇంకా ఫిలప్ చేయలేదు కాబట్టి ఎంటీ చూపిస్తున్నాండి. నెక్స్ట్ కన్వర్ట్. ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కన్వర్ట్ లో మీరు సంపాదించుకున్నటువంటి డాలర్ని మీ పైన ఉన్నటువంటి అంటే మీకు పైన ఆప్షన్ ఉంది కదా ఎన్వైసి వాలెట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎన్ని చేసుకోవాలి, ఇక్కడ కూడా కండిషన్ ఏంటంటే మినిమం 10 ఉండాలి. సార్ నా దగ్గర ఇప్పుడు ఇక్కడ 5 ఉన్నాయి కదండి, 5 ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అంటే కుదరదు, మినిమం 10 ఉండాలి. తర్వాత ఇక్కడ మాత్రం 12, 13, 14, 15 కూడా పంపించవచ్చండి, ట్రాన్స్ఫర్ చేయొచ్చు పైకి. కానీ మినిమం అనేది 10 ఉంటేనే మాత్రమే మీరు పైకి ట్రాన్స్ఫర్ చేయడానికి కుదురుతుంది. సో పైన ఎన్వైసి వాలెట్ లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీరు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదా ఆ యొక్క ఎన్వైసి వాలెట్ లో ఉన్నటువంటి డాలర్ తోటి ఏ ఐడియాని యాక్టివ్ చేసుకోవచ్చు. దానికి అడుగుతుందండి, ఎంత పంపాలనుకుంటున్నారు. తర్వాత ఇక్కడ చూడండి, నెట్ కన్వర్టబుల్ అంటే మీరు సపోజ్ ఇక్కడ ఒక 100 వేసారనుకోండి, $100 పెట్టారనుకోండి, మీకు 100 ఉంటే 100 లో 10% కట్ అయ్యి ఇక్కడ మనకి 90 చూపిస్తుందండి. నెట్ లో $90 మీకు ట్రాన్స్ఫర్ అవుతాయని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. తర్వాత కింద ఉన్నటువంటి కన్వర్ట్ మీరు క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా మీకు కన్వర్ట్ అవ్వడం జరుగుతుందండి. మీకు ఒక ఓటీపీ వస్తుంది మెయిల్ కి. అందుకే మెయిల్ ఇందాక చెప్పాం కదా, మెయిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరు కూడా రాంగ్ ఇచ్చుకోవద్దు. ఇక్కడ మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా మెయిల్ చుట్టూనే తిరుగుతూ ఉంటది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీ యొక్క మెయిల్, జీమెయిల్. ఈ విధంగా మనం ఎన్వైసి వాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు ఉన్నది సపోర్ట్. సో మీకు ఏదైనా దీనికి సంబంధించినటువంటి మెయిల్ చేంజ్ కానీ ఇలాంటి ఏదన్నా ఎప్పుడన్నా మీకు ఏదన్నా అవసరమైనప్పుడు కంపెనీకి ఇక్కడ టికెట్ రైజ్ చేయొచ్చండి. ఏదో రాంగ్ కొట్టారు పొరపాటు అసలు చేయొద్దండి. ఒకవేళ ఇక్కడ చేసినా కానీ లేట్ అవుతుంది కాబట్టి ఎవరు కూడా పొరపాటు అనేది చేయొద్దు. ఒకవేళ ఏదైనా అవసరమైనప్పుడు ఏంటంటే ఇక్కడ టైటిల్ ప్లీజ్ చేంజ్ మెయిల్, ఇక్కడ దేనికి సంబంధించినటువంటిది కింద డిస్క్రిప్షన్ లో డిపార్ట్మెంట్, తర్వాత డీటెయిల్స్ మెసేజ్ చేసుకొని చేసినట్లయితే అవుతుంది. కానీ బాగా లేట్ అవుతుంది, అడౌట్ చేస్తే అవ్వదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే యాక్టివేషన్ చేసే ముందుగానే ఒకసారి అన్ని చెక్ చేసుకొని కరెక్ట్ గా ఉందనుకున్నప్పుడు మాత్రమే యాక్టివేషన్ చేసుకున్నట్లయితే ఈ రిస్క్ అనేది మనకి ఉండదండి. నెక్స్ట్ మీరు ఏదైనా టికెట్ రైజ్ చేసినట్టయితే ఆ టికెట్ సంబంధించినటువంటి అప్డేట్ ఏమైనా వచ్చిందో ఇక్కడ మనం వ్యూ టికెట్ లో చూడొచ్చండి. ఆ తర్వాత ఇంకా ఫైనల్ గా మనకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే లాగౌట్. ఇక్కడ లాగౌట్ చేసినట్టయితే మనం మళ్ళీ డాష్ బోర్డ్ పేజీలోకి అంటే మెయిన్ పేజీలోకి బయటికి వచ్చేస్తామండి. అప్పుడు మళ్ళీ మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇది మనం క్లిక్ చేసి చూడొచ్చు. చూడండి, మనకి మెయిన్ పేజీలో వచ్చేస్తుంది, మళ్ళీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో ఇదండి మనకి సమాచారం. సో
ఈ రోజు ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ రోజు నా సెషన్ ని క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఈ రోజు లాగిన్ అయ్యి కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థమయ్యేలాగా చాలా చాలా అద్భుతంగా చెప్పారు సార్. అస్సం సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, సార్. ఎస్ సార్, ఓకే సార్, వైండప్ చేద్దాం సార్. ఎస్ సార్.